దేవుడా ఏయ్ ఎవరు కావాలి? పారు కావాలి. పారు బ్రదర్ వా? నీ బాయ్ ఫ్రెండే. బాయ్ ఫ్రెండా? పారు బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండా? నా బాయ్ ఫ్రెండా? అదేంటి అసలు 1 year వరకు ఎవరిని లవ్ చేయనని చెప్పావు? టేస్ట్ తగిలేసి ఉంటుంది. అదిగో వచ్చాడు. నువ్వు బాయ్ ఫ్రెండ్ ఏంటి? బాయ్స్ని అలౌ చేయరుగా, అందుకే బాయ్ ఫ్రెండ్ అని చెప్పా. ఎందుకు వచ్చావు? నీకు కావాల్సింది నీకు ఇద్దామని. నీకెక్కడిది? ఆ దొంగ తిండి లేక చోరు బజార్లో నీ ఫోన్ అమ్మేస్తుంటే తిట్టి తిండి పెట్టి నీ ఫోన్ తీసుకొచ్చా. థ్యాంక్స్ నాకొద్దు. అంతకంటే నేనేమి ఇవ్వలేను. నేను ఇప్పుడు అది ఇచ్చే ఇది ఇచ్చే అని అడిగాను ఏంటి? డిన్నర్కి వెళ్దాం. నీకు చైనీస్ ఓకేనా? చైనీస్ అంటే ఇదా? మరి చైనాకి వెళ్ళి తింటాం అనుకున్నావా? నువ్వు నిజంగానే రౌడీవా? అది నా ప్రొఫెషన్ కాదు బంగారం, అవసరం. 1 కోటి రూపాయలు సంపాదిద్దాం చెప్పి మనీ రికవరీ బిజినెస్ చేస్తున్నా. స్మూత్గా అడుగుతుంటే రౌడీ నా కొడుకు కొడుతున్నారు, అందుకే ఈ రౌడీ దగ్గర జాయిన్ అయ్యా. అవును బంగారం, ఆ ఫోన్ ఏంటి? ఆ పెట్టెల గోలేంటి? ఆకులు ఊగుతున్నాయి, పెట్టెలు అరుస్తున్నాయి, గుడ్ మార్నింగా. ఆకులు రాలుతున్నాయి, పెట్టెలు పడుకున్నాయి, గుడ్ నైటా. పెట్టెలాడే ఈ వయసులో ఆ పెట్టెల గోలేంటి బంగారం? అమ్మాయి ఫోన్ చెక్ చేస్తావా? నువ్వు చూడడానికి డీసెంట్, లోపలంతా చెత్త. యా నువ్వు కాదా చేసేది? నర్స్ జాబు, డాక్టర్ డ్రెస్లో ఫోటోలు. యా ఎవడ బిస్కెట్ వేద్దామని? నిజంగానే డాక్టర్ అయి ఉండేదాన్ని. నా తెలివితేటలకి పేమెంట్ సీట్ వచ్చింది. మా నాన్న తెలివితేటలకి 20,000 జీతం మాత్రమే వచ్చేది. రెండిటికి మ్యాచ్ అవ్వక కాంప్రమైజ్ అయి నర్స్ అయ్యా. ఇక్కడొచ్చే జీతం జీవితం రెండు నాకు నచ్చట్లేదు. అందుకే దుబాయ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యా. జాబ్ రాగానే టేక్ ఆఫ్ 2 lakhs సాలరీ, లగ్జరీ లైఫ్. ఇదే నా గోల్. అండ్ నీకు గుడ్ న్యూస్, నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయను. వెళ్ళాక అక్కడే ఒక డాక్టర్ని చూసుకుని సెటిల్ అయిపోతా. అవును, 1 కోటి రూపాయలు వచ్చాక నువ్వేం చేస్తావు? ఆటో కొనుక్కుని కోటి ఎమ్మిరిపేట అని షటిల్ సర్వీస్ చేస్తూ ఇక్కడ ఎక్కడ ఉన్న చెత్తరు ముష్టి దాన్ని పెళ్లి చేసుకుని ఒక గుడిసెలో లగ్జరీగా బతికేస్తా. నేను లవ్ చేయననేసరికి అప్సెట్ అయినట్టున్నావు. నీ లైఫ్ కూడా బాగుంటుందిలే, ఫీల్ అవ్వకు. ఇది ఫీలింగ్ లా ఉందా నీకు? బట్టలు చింపుకుని ఆ మట్టిలో పొరిలేస్తే ఇలా 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 ఒకటే ఆడవాళ్ళుందా నాకు? ఒక్కటి గుర్తుపెట్టుకో, నా దగ్గర ప్రతి పనికి క్యాలిక్యులేషన్ ఉంటుంది, ప్రతి రిలేషన్ కి లిమిటేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషను, లిమిటేషను, దీనమ్మ ఓవర్ యాక్షన్. నా ఎమోషన్ దీనికి అర్థం కావట్లా. నువ్వు నిజంగానే రౌడీవి. ఇదిగో పాపా, నీ ప్రతి యాక్షన్ కి నా దగ్గర రియాక్షన్ ఉంది. లక్కీ పిలవే, కలిసిన 3ఓసారికి 3 ముద్దులు కొట్టేశావు. రేపటి నుంచి క్యాలిక్యులేటర్ తెచ్చుకో, రోజు కూడా పెంచుకుంటూ ముందుకు పోదాం. ఫిక్స్ అయిపో బంగారం. 500 తగ్గింది, అయితే తీసుకో. ఏంట్రా తీసుకునేది? 500 వాల్యూ ఏంటో తెలుసారా నీకు? నాకు తెలుసు మాస్టారు. ఏ మాస్టర్, మీరు ఇంకా వెళ్ళలేదా? నేనేమైనా హనీమూన్కి వచ్చానా అలసిపోతే వెళ్ళిపోవడానికి? మాస్టారు 10 లక్షలు పోతే పోయి ముందు ముసలిదాన్ని వేసాను మాస్టర్.